ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ పదే 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 2019లో నన్ను 2 చోట్ల ఓడించారు. 2019లో జనసేనని పనికట్టుకొని ఓడించారు. అందుకనే నేను ఇవాళ ఒప్పందం చేసుకోవాల్సి వస్తుందనేటువంటి ఆ భావం భాష చెప్తా ప్రతి చోట కోట్ చేసుకుంటా వస్తున్నాడు. అలానే అసలు పవన్ కళ్యాణ్ చేసిన నా దృష్టిలో 3 అతిపెద్ద తప్పిదాలేంటి? ముందుగా మనం 2019 గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పదే పదే ఆయన చెప్పిన దాన్నే కాపీ కొడుతూ ఆయన కింద నాయకులు కూడా అదే చెప్పుకుంటా వస్తూ ఉన్నారు. కొంతమంది అనుకూల టీవీ ఛానళ్ళు కూడా అదే చెప్పుకుంటా వస్తూ ఉన్నారు. ఏంటి అసలు 2019లో ఏం జరిగింది? 2014 తర్వాత పవన్ కళ్యాణ్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఎన్నికలకు 6 నెలల ముందు మరలా ఒక్కసారి ఉధృతంగా జనం మధ్యకి వచ్చాడు. వచ్చిన మాట నిజమే, కాకపోతే నిర్మాణం లేదు, ఏమీ లేదు. అయినా జనాన్ని అట్రాక్ట్ చేయగలిగాడు. సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి మంచి ఇమేజ్ వలన అట్రాక్ట్ చేయగలిగాడు. కానీ ఫలితం అంత దారుణంగా రావటానికి అదొక్కటే కారణం కదా. అది ఒక కారణం. దాంతోపాటు ఓ ప్రధానమైన కారణం జరిగింది. ఏంటంటే అది ఒకే ఒక అంశం అండి. మొత్తం జనం పర్సెప్షన్ని ఒక్కసారిగా మార్చిన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఉధృతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటూ అధికార పార్టీ ఏ విధంగా అయితే ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకోవటం లేదో, ఏకరువు పెట్టుకుంటూ వెళ్తూ 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 జస్ట్ 10 రోజుల ముందు, ఎన్నికలకు ముందు ఒక్కసారి యూటర్న్ తీసుకొని అధికార పార్టీ విమర్శించకుండా ప్రతిపక్ష పార్టీ విమర్శించడం మొదలుపెట్టాడు. మంచి ట్రాక్షన్ వచ్చిందండి. మంగళగిరిలో నారా లోకేష్ మీద పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఏమైందో తెలియదండి. కొద్ది రోజుల్లోనే ఏమైందో తెలియదు. తెలుగుదేశాన్ని ఒక్క మాట అనకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. లాస్ట్ 1 వీక్ 10 డేస్ జనానికి అర్థం కాలేదు, కేడర్కి అర్థం కాలేదు. దానితోటి జగన్కి ఒక అవకాశం దొరికింది ప్రచారం చేయటానికి. తెలుగుదేశానికి ఇది బి టీం అని చెప్పటానికి. అది నిజం కాకపోవచ్చు, కానీ ఎవరికి అర్థం కాంది ఏంటంటే, ఎందుకు అలా పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నాడో ఈ రోజుకి సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. మొదటి నుంచి తీసుకుంటే నేను ఒప్పుకునేవాడిని. జస్ట్ ఎన్నికలకు వారం ముందాక అప్పటిదాకా జనాన్ని ఒకదానికి ట్యూన్ చేసావు నువ్వు. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరినీ జనాన్ని కూడా ఒక రకంగా ట్యూన్ చేసి ఆ ట్యూన్కు విరుద్ధంగా వారం రోజుల ముందు ప్రవర్తించడం మొదలు పెడితే దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం జనానికి అంత తేలిక కాదు. ప్రధాన కారణం ఎందుకంటే ఇదే కనుక జరిగి ఉండకపోతే, ఆ యూటర్న్ కనుక పవన్ కళ్యాణ్ తీసుకుని ఉండకపోతే ఫలితం అంత దారుణంగా ఉండేది కాదు. అంత దారుణంగా అయితే ఉండేది కాదు. కాబట్టి 2019 డిజాస్టర్కి కారణం నిర్మాణ లోపం, 4.5 సంవత్సరాలు స్లీప్ మోడ్లో ఉండి 6 సంవత్సరాలు పనిచేయటం, అంతకన్నా ముఖ్యంగా వారం రోజుల ముందు, ఎన్నికలకు ముందు యూటర్న్ తీసుకోవటం. ఈ 2 కారణాలకు కారణం ఎవరండి? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా బాధ్యుడు. ఇంకెవరో కాదు, దీనికి ఆయనే తీసుకున్నాడు. కాబట్టి మాటి మాటికి జనాన్ని నిందించటం మానేసేయాలి. ఇక నుంచి అయినా సరే ఆయనే కాదు, ఆయన అనుచరులు కూడా ఎవ్వరూ కూడా జనాన్ని అంటే మాత్రం, ఎందుకంటే జనం చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, ఇప్పుడు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు 3 తప్పిదాల గురించి మాట్లాడుకుందాం.
జనసేనకి ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్కున్న గొప్ప ఎసెట్ ఏంటి అంటే నిజాయితీ, త్యాగం చేసే గుణం, డబ్బుల మీద వ్యామోహం లేకపోవటం. నిజంగా ఎసెట్ రాజకీయ నాయకుల్లో బహు అరుదైనటువంటి క్వాలిటీ ఇది. ఏదో మోడీ లాంటి వ్యక్తులు తప్పితే ఎక్కడ మనం చూడం, యోగి లాంటి వ్యక్తులు తప్పితే, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు. మరి ఇవాళ అదే టైంలో ఆయన లైబిలిటీ ఏంటి? అసెట్ లైబిలిటీ రెండు ఉంటాయి కదా ప్రతి మనిషికి. ఆయన లైబిలిటీ ఇవాళ అది గుదిబండలాగా తయారైంది. ఆయన లైబిలిటీ ఏంటంటే ఇంపల్సివ్గా డెసిషన్స్ తీసుకోవటం, అనాలోచిత అపరిపక్వ నిర్ణయాలు ఇన్స్టెంట్గా తీసుకుంటాడు. మాకైతే ఇన్స్టెంట్ అని అనిపిస్తూ ఉంది. ఏంటి అందుట్లో అటువంటి నిర్ణయాల వలన ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసిన 3 తప్పిదాలేంటి, దానివల్ల వాళ్ళ వచ్చిన పరిణామం ఏంటి, అది నేను ఒక్కసారి బ్రీఫ్గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటిది మీకు తెలిసిందే, ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే 2019 యూటర్న్ మొట్టమొదటి ప్రధాన తప్పిదం, పెద్ద తప్పిదాల్లో ఒకటి. రెండోది చాలా ముందుగా తెలుగుదేశంతో పొత్తుని అనౌన్స్ చేయటం, చాలా ముందుగా ప్రధాన తప్పిదం ఇది. ఎప్పుడు మీకు ఇది 2019కి నేను చెప్పాను. 2019కి యాక్చువల్గా ఆయన మీద నమ్మకం కూడా లేదు పూర్తిగా, ఒక సెక్షనే నమ్మింది, పూర్తిగా నమ్మలేదు. 2019 ఓడిపోయిన తర్వాత తిరిగి జనంలోకి వచ్చిన తర్వాతనే నిజమైన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఈ మాట. దాంతో ఆయన గ్రాఫ్ విపరీతంగా పెరుక్కుంటా వెళ్ళిపోయింది. అద్భుతంగా జనంలో చాలా ఉత్సాహం ఉరకలేసింది ఆ టైంలో. కానీ ఇప్పటం మహాసభ నిజంగా చెప్పాలంటే ఇప్పటం జనసేన ప్రస్థానంలో టర్నింగ్ పాయింట్ అండి. 2 రకాలుగా టర్నింగ్ పాయింట్. ఆయనకి ఒక రాజకీయ పార్టీగా అత్యద్భుత మహాసభ మొట్టమొదటిసారి జరిగింది. అది ఒక టర్నింగ్ పాయింట్ అయితే, పవన్ కళ్యాణ్ ప్రసంగం యాంటీ క్లైమాక్స్. ఎవ్వరూ ఊహించలేదు. మూడో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈ కొండ మార్పిడి అధికార వ్యవస్థకి భిన్నంగా పవన్ కళ్యాణ్ వెంట నడవటానికి జనం సిద్ధమైనటువంటి తరుణంలో, మానసికంగా సిద్ధమైన తరుణంలో ఆయన ప్రసంగం జగన్ ఓడించటానికి ఎవరితోనైనా కలుస్తాననేటువంటి ప్రసంగం యాంటీ క్లైమాక్స్, షాకింగ్. దీని కొనసాగింపు అప్పుడేమో జనరల్గా చెప్పాడు. మొన్న జరిగినటువంటిది రాజమండ్రి జైలు ముందు వచ్చి ఇన్స్టెంట్గా తెలుగుదేశంతో పొత్తుని అనౌన్స్ చేయటం. ఈ రెండు ఒకటే, తేడా ఏమీ లేదు. ఈ రెండు కూడా ఒకటే. ఎందుకు ఒకటని చెప్తున్నానంటే, మూడో దశగా జనం ఆలోచిస్తున్న దాని మీద, ఆ ఆవేశం మీద నీళ్లు చల్లి ఆపింది పవన్ కళ్యాణ్, వేరే వాళ్ళు ఎవరో కాదు. అది ఏంటి, మీరు ఒక జనరల్గా మాట్లాడారు అనుకుందాం. కరెక్ట్గా పొత్తును అనౌన్స్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్నారు. మీకు విపరీతమైనటువంటి గౌరవం మోడీ, అమిత్ షాలు ఇస్తూ వచ్చారు. మోడీ అంటే మీరంటే చాలా లైకింగ్గా ఉండేది, మీకు మోడీ అంటే చాలా అభిమానం ఉండేది. వాళ్ళకి ఒక్క మాట చెప్పకుండా జైలు నుంచి బయటకు వచ్చి నేను ఎన్డీఏలో భాగస్వామినే, అయితే తెలుగుదేశంతో పొత్తులో ఉన్నాను, ఎవ్వరికీ అర్థం కాలేదు. కాబట్టి అనుకోని విధంగా తెలుగుదేశంతో పొత్తు రెండో అతిపెద్ద తప్పిదం. పొత్తు తప్పని నేను అంటలేదు, ముందుగా అనౌన్స్ చేయటం, అది ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నానని చెప్పి బీజేపీతో చెప్పకుండా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం రెండో అతిపెద్ద తప్పండి. అయినా కూడా పూర్తిగా జనం ఇంకా ఆయన నుంచి దూరం కాలేదండి. ఆయన అంటే చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. మూడోది ఏం జరిగిందంటే, అయినా ఎందుకు రికన్సైల్ అయిపోయారంటే, మనకి శక్తి లేదు, ఒక్కరమే పోటీ చేయలేము, కాబట్టి మనకి తప్పదు, రెండో జగన్ను ఓడించాలంటే తెలుగుదేశంతో కలవక తప్పదనేటువంటిది ఆయన చెప్పింది ఒక మేరకు నమ్మారు. మూడో అతి ప్రధాన తప్పు ఏంటంటే 24 సీట్లకి పొత్తు కుదుర్చుకోవటం. తెలుగుదేశంతో ముందుగా పొత్తు కుదుర్చుకోవటం ఒక తప్పు అయితే,
తర్వాత 24 సీట్లకి ఒప్పందం కుదుర్చుకోవటం అనే దాన్ని సమర్థించుకోవటానికి కారణాలు ఏమి లేవండి. ఇవాళ నాయకుడు చెప్పినవి మిగతా వాళ్ళు వల్లె వేస్తున్నారు. అవి నిజమైన కారణాలు కాదు. యాక్చువల్గా జనసేనకి తెలుగుదేశం అవసరం కాదండి. జనసేనకి ఎన్నికల్లో ఓ అధికారంలోకి రాకపోతే పోయేదేం లేదు. తెలుగుదేశం కనుక ఈసారి అధికారంలోకి రాకపోతే నామరూకం లేకపోతుంది, చాలా దెబ్బతింటది. అది కాబట్టి డిస్పరేట్ మూడ్లో ఎవరు ఉండాలి? చంద్రబాబు నాయుడు ఉండాలి, పవన్ కళ్యాణ్ కాదు. రివర్స్లో జరిగింది. రివర్స్లో జరిగి ఇంకొక పెద్ద తప్పు, జనం పర్సెప్షన్ని మార్చినటువంటిది ఏంటంటే 24 సీట్ల ఒప్పందం. నాకు ఒక్కటి చెప్పండి, ఈ 3 ప్రధాన తప్పులు గనక పవన్ కళ్యాణ్ చేసి ఉండకపోతే అసలు జనసేన గ్రాఫ్ ఇప్పటం రోజుకి ఎట్లా ఉందో ఆ గ్రాఫ్ డబుల్ అయి ఉండేదండి. ఇప్పటికి డబుల్ అయి ఉండేది. ఎందుకంటే ఆయన నిజమైన రాజకీయ ప్రస్థానం 2019 తర్వాత జరుగుతుంది. 2019కు ముందు కానే కాదు. సో కాబట్టి ఇప్పటంలో మొదలైన అసంతృప్తి 24 సీట్లతో పూర్తి స్థాయికి చేరిందండి. ఫుల్ స్కేల్గా డెవలప్ అయింది. కాబట్టి కారణాలు ఎవరేం చెప్పినా జనసేన భవిష్యత్తుకి గండి కొట్టింది, గోడ కట్టింది కూడా 24 సీట్ల ఒప్పందం. అంటే ఏమైపోయింది ఇవాళ? జనసేనకి పవన్ కళ్యాణే బలము, బలహీనత. జనసేనకి పవన్ కళ్యాణే ఊపిరి. జనసేన ఊపిరి తీసింది కూడా పవన్ కళ్యాణే. ఇది నిజం. కాకపోతే అందరూ అంటున్నారు ఇవాళ ఆయన ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నాడని. నేను ఆ విషయంలో ఎందుకంటే వీళ్ళు మాట్లాడేదాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు సహజంగా వ్యక్తి మీద ఆధారపడతాయి. రెండోది, పవన్ కళ్యాణ్ ఇవాళ ఆ డెసిషన్ తీసుకోవాలా. మొదటి నుంచి కూడా ఆయనంటేనే పార్టీ అంటేనే ఆయన సొంత ఆస్తి. అది మిగతా వాళ్ళ కుటుంబ పార్టీ లేదు, కుటుంబ పార్టీ కూడా లేదు. పవన్ కళ్యాణ్ సొంత పార్టీ అంతే, ఇంకా వేరే ఏం లేదు దీంట్లో. సో కాబట్టి దాని గురించి మీరు ఎక్కువ బాధపడే ప్రయోజనం లేదు, దాని గురించి వ్యాఖ్యానం చేసి కూడా ప్రయోజనం లేదు. కాకపోతే ఆయనే పార్టీ అయినప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పవన్ కళ్యాణ్ 3 ప్రధానమైనటువంటి తప్పులు చేసి జనసేనని వాళ్ళ ఆత్మరక్షణలో పడేశాడు. కాబట్టి జనసేన ఎదిగినా తగ్గినా పూర్తి బాధ్యత పవన్ కళ్యాణ్దే. దానికి ఎవరిని నిందించాల్సిన పని లేదు, ఎవరిని అనాల్సిన పని కూడా లేదు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.